హలో ఫ్రెండ్స్, టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మన అందరికీ తెలిసిందే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నటించిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ ఏ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ప్రశాంత్ వర్మ చూపించిన మేకింగ్, విజువల్స్, కథ అన్ని కలిసి ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేశాయి. ఆ సినిమా హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ గారు సీక్వెల్ జై హనుమాన్ ను భారీగా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మేకర్స్ 2025కే షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసిన కొన్ని పరిస్థితులు, షెడ్యూల్ ఇష్యూల వల్ల సినిమా కొంచెం ఆలస్యం అవుతూ వచ్చింది. అందులో ముఖ్య కారణం కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి పాత్ర. ఈ సినిమాలో రిషబ్ శెట్టి చాలా కీలకమైన పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో అప్పటికే టాక్ వచ్చింది. అయితే ఆయనకు కాంతారా 2 మరియు ఇతర ప్రాజెక్టుల వల్ల డేట్స్ కుదరకపోవడం వల్ల జై హనుమాన్ స్టార్ట్ అవ్వడంలో డీలే అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ఇదే. తాజా సమాచారం ప్రకారం రిషబ్ శెట్టి గారు చివరకు ప్రశాంత్ వర్మకు 6 నెలల కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచే ఈ భారీ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇది నిజంగానే హనుమాన్ యూనివర్స్ కోసం వేచి చూస్తున్న ఆడియన్స్ కు భారీ బూస్ట్. ఎందుకంటే జై హనుమాన్ విజువల్స్, స్కిల్, యాక్షన్, ఎమోషన్ అన్ని రేంజ్ లో పూర్తిగా నెక్స్ట్ లెవెల్ గా ఉండబోతున్నాయని టాక్. తేజ సజ్జా, రిషబ్ శెట్టి కాంబినేషన్ లో ప్రశాంత్ వర్మ ఏ స్థాయిలో కొత్త యూనివర్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తాడో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అందుకే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న జై హనుమాన్ చివరకు పట్టాలెక్కేందుకు సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్, కాస్టింగ్ వివరాలు త్వరలోనే అధికారికంగా రావచ్చు. వచ్చిన వెంటనే మీ టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్లో మీకు ఫాస్ట్ గా క్లియర్ గా అందిస్తాం. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.